అసలు ఆ డాన్స్ చేయాలన్న కోరిక మీకు ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ నా పేరు మా డాడీ నటరాజ్ అని పెట్టారు. నాకు తెలియకనే నేను చిన్నప్పటి నుంచి బై బర్త్ డాన్సర్. అంటే నాకు తెలియని వయసులో ఉన్నప్పటి నుంచి డాన్సర్గా నాకు తెలియకనే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మా ఊర్లో స్కూల్లో ఎప్పుడైనా ఆడమంటే ఆడేసేవాడిని. ఇలాగా డ్యాన్స్ ఆడుతూ 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 అందరూ సూపర్ డ్యాన్స్ ఆడుతావు, సూపర్ డ్యాన్స్ ఆడుతున్నావు, నువ్వు అలాగే కంటిన్యూ చేయని అందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత నేనేం చేశాను, సరే ఇదేదో బాగానే ఉంది కదా అని నేనేం చేశాను, నాకు యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే నాకు గురువుగారు అనేవాళ్ళు ఒకరే. అది ఎవరంటే అది ఓన్లీ ఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు. యాక్చువల్లీ నేను చిరంజీవి గారి సాంగ్స్ చూస్తూ 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 డ్యాన్స్ మీద బాగా ఫోకస్ చేశా. ఆయన స్టైల్ చూసా, రే మామూలు చేయట్లేదు, ఈయనని ఎలాగైనా నేను నేర్చుకోవాలి ఇలాంటి డ్యాన్స్ అని ఒక పట్టుబడ్డా. పట్టిన తర్వాత ఒక్కొక్క ఆ సాంగ్ గురించిన సినిమా నేను ఏదైనా చిరంజీవి సినిమా 12 సార్లు తర్వాతే, అంటే దానిపైనే. నా లైఫ్లో ఎక్కువ చూసింది ఎమ్మడికి మూడు సినిమా, అది వచ్చి 68 సార్లు చూశాను. 68 సార్లు నేను ఓన్లీ ఆ సాంగ్స్ గురించి చూసి అలాగా చూసి డ్యాన్స్ మీద బాగా పిచ్చి పట్టి దాని మీద మళ్ళీ నేను ఏదైనా ఈ డ్యాన్స్ ఆడాలని ఒక వెర్రి నాకు, అంతే, ఒక పిచ్చి వెర్రి అన్నట్టు ఉండింది. అలాగే నేను డాన్సర్ అయ్యాను. ఓకే, అసలు చిరంజీవి గారిని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీరు? తెలీదు. అప్పట్లో యాక్చువల్లీ ఒకటి చెప్తాను మీకు, అందరూ అంటున్నారు నాకు ఆయన మాస్టర్ ఈయన మాస్టర్ కాదు. ఏ ఒక్క డాన్సర్కైనా నిజానికి చెప్పాలంటే చిరంజీవి సారే మాస్టర్. చిరంజీవి సార్ని చూసే ప్రతి ఒక్కడు నేను డ్యాన్స్ నేర్చుకోవాలని ముందుకు మూవ్ అయ్యారు. అలాగే చాలామంది డాన్సర్లు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, చిరంజీవి సారు నంబర్ 1 డాన్సరు, ఆయన వల్లే మేము వచ్చామని చాలామంది చెప్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మాస్టర్స్ మాకు రెడీ అవుతారు. ఆ మాస్టర్ ఈ మాస్టర్ దగ్గర మళ్ళీ మనం వర్క్ చేస్తాం. అలాగా కంటిన్యూ అవుతాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు, డ్యాన్స్లో కౌంటింగ్ ఉంటుంది, మూమెంట్ ఇలా చేయాలి, మాస్టర్ చెప్తాడు, తర్వాత గ్యాప్ ఇవ్వాలి, ఓన్లీ కెమెరా ఆన్ అయినప్పుడే మనం డ్యాన్స్ చేయాలి. ఓకే, అప్పుడు సరే మాస్టర్ ఏం చెప్తారో దాన్ని ఫాలో కావాలి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అంతకుముందు మాకు తెలీదు. సాంగ్ పెడితే ధూమ్ అని డ్యాన్స్ ఆడేదే తెలుసు మాకు యాక్చువల్లీ. అలాగా డ్యాన్స్. నటరాజ్ గారు, మీరు చెప్తున్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి ఏంటి? అసలు మీరు చిరంజీవి గారు డ్యాన్స్ చూసి ఇంటికి వచ్చి ఎలా ప్రాక్టీస్ చేసేవారు? అప్పట్లో మీకు టీవీలు అవి ఏమైనా ఉండేవా? అవి చూసి ప్రాక్టీస్ చేయడం సంథింగ్? లేదు, యాక్చువల్లీ టీవీస్ అని కాదు, మేము డైరెక్ట్ థియేటర్కి వెళ్ళాలి, థియేటర్లో సినిమా చూడాలి. అప్పట్లో టీవీలు ఉండేవి? ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, కానీ యాక్చువల్లీ టీవీస్ ఉన్నాయి, బట్ టీవీలో చూస్తే నాకు ఆ సాటిస్ఫై లేదు. అట్ ద సేమ్ టైం నాకు థియేటర్లో పెద్ద స్క్రీన్ చూడాలి చిరంజీవి గారిని. అలాగే నేను అన్నిసార్లు చూస్తుంటే ప్లస్ అన్ని సినిమాలు చూసేవాడిని, చిరంజీవి గారి సినిమాని కాదు, బాలయ్య బాబు, నాగార్జున సార్, వెంకటేష్ బాబు గారిది అందరివి చూసేవాడిని. బట్ ఎస్పెషల్లీ చిరంజీవి సార్ కొన్ని ఎక్కువ సార్లు చూసేవాడిని. అలా మనకు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్టైలు, ఆయన డ్యాన్స్ స్టైల్ నచ్చి మెగాస్టార్ అలాగా డాన్సరేను. నిజంగా చెప్పాలంటే సార్ చిరంజీవి గారు, మీరు నాకు అని కాదు చాలామందికి విద్య ఇచ్చినారు. నిజంగా చెప్పాలంటే మీకు నేను ఎప్పుడు కాదు, ఎప్పుడు జీవితాంతం మీకు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నాకు నిజంగా మీరంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను చెప్తున్నాను మీడియాలో, ఎందుకంటే చిరంజీవి సార్ లేకపోతే నిజంగా నాకు ఒక పూట గడవడం కూడా కష్టమేమో అని నాకు తెలీదు. నాకు వేరే విద్యలు తెలియవండి, ఒకటే తెలుసు, డ్యాన్స్ తెలుసు. ఆ డ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చిరంజీవి వల్ల అని ఒక చిన్న బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఇంకొక డౌట్ వచ్చింది, ఒక పూట గడవన కదా. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డాన్సర్గా ఇండస్ట్రీలో ఎటువంటి కష్టాలైనా ఫేస్ చేశారా? నేను కష్టాలు అనేది కాదు, నేను మంచిగా స్టేజ్ డాన్సర్గా ముందుగా అక్కడ ఊర్లో ఆడేవాడిని, మంచి పేరు ఉండేది. వినాయక చవితి కానీ ఇండస్ట్రీలో అదే పెళ్ళిళ్ళు అక్కడ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా జుట్టు ఉండింది. నాకును మన జుట్టు సత్య అని మన డాన్సరే మనోడు, మళ్ళీ బసవరాజు, మేమంతా జుట్టు ప్లస్ కలరు హైటు ఉన్నామని ప్రతి ఒక్కరు మనకు కంటిన్యూగా సాంగ్లు చెప్పేవాళ్ళు. ఎప్పుడు బాధపడింది అయితే లేదు, అది నేను చెప్పుకోకూడదు. బాధ అయితే నేను పడలేదు. బాధ మీన్స్ ఇక్కడ వచ్చి స్ట్రగుల్ అయింది, డబ్బుల కోసం కానీ వర్క్ కోసం కానీ స్ట్రగుల్ అయింది లేదు. వచ్చినప్పటి నుంచి బిజీగా చేశాను, దేవుడి దేవాల భగవంతుడి దేవాల బాగానే బిజీగా వెళ్ళింది వరకు. అలాగా వర్క్ చేస్తూ వెళ్తున్నాను. డాన్సర్గా బిజీగా నేను ఆల్మోస్ట్ 5 years బిజీ ఉంటే
అలాగా కెరియర్ స్టార్ట్ అయిందండి. అండ్ అప్పట్లో మేము కష్టాలు పడ్డామని కొందరు ఉంటారు కదా, సో అట్లా మీకు ఏమైనా ఉందేమో అని చెప్పి నేను అట్లా. చాలా మంది కష్టాలు పడ్డారు, చాలా మంది కష్టాలు పడుతూనే ఉంటారు. నేను కూడా వచ్చిన వెంటనే ఏంటంటే నా లక్ ఏంటంటే సడన్గా నాకు చెప్పేవాడు. ఓకే. అమ్మ రాజశేఖర్ దగ్గర నేను చాలా బిజీగా డ్యాన్స్ ఆడేవాడిని, అంటే డాన్సర్గా ఫుల్ బిజీగా చేసేవాడిని అమ్మ రాజశేఖర్ దగ్గర, చెన్నై మాస్టర్. తర్వాత నేను లారెన్స్ మాస్టర్ దగ్గర ఒకే సాంగ్ చేశాను, అది ఫస్ట్ సాంగ్ ఆయనతోనే చేశాను నేను కార్డు తీసుకోగానే. అది ఏంటంటే ఫస్ట్ బాగున్నారు ఆ సినిమా పేరు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర. ఆ సాంగ్ బాగా అప్పట్లో బాగా పాపులర్ అయింది. అది లారెన్స్ మాస్టర్ సోలో చేశారు. ఆ సాంగ్ నేను ఫస్ట్ గ్రూప్ ఆడాను, కానీ అది ఆడిన తర్వాత నెక్స్ట్ సాంగ్ నాకు అన్నయ్య చిరంజీవి గారి సాంగ్. నేను యాక్చువల్లీ చిరంజీవి గురించి ఇప్పుడే మీకు చెప్పాను. చిరంజీవి నాకు బాగా ఇన్స్పిరేషన్, చాలా మా గురువు గారు అన్నీ చెప్పాను కదా. అలాగే నాకు లక్కీగా చిరంజీవి సార్ సాంగ్ అన్నయ్య సినిమా, సయ్యా రే సయ్యా నేనే అన్నయ్య ఆ సాంగ్ దొరికింది. అందులో కృష్ణారెడ్డి గారు మాస్టర్. సరే అందులో సెలెక్షన్ అయిన తర్వాత అందులో గ్రూప్ డాన్సర్గా ఆడింది పెద్ద విషయం కాదు. నేను 70 మంది డాన్సర్లో భగవంతుడి వల్ల పోస్టర్లో కనిపించా. అప్పుడు నాకు అనిపించింది దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చారు చిరంజీవి సార్ పక్కన. ఫస్ట్ టైం ఏంటంటే అందరూ చిరంజీవి సార్ని ఇలా పైకి ఎత్తాలి, ఎత్తి పైకి ఇలా చేయాలి, ఆయన్ని పుషప్ చేయాలి. అప్పుడు చిరంజీవి గారు రే చాలా జాగ్రత్త ఎత్తున్నారు, ఒకవేళ కింద పడేసారా అన్నప్పుడు సార్ మేమంతా మీ ఫ్యాన్స్ సార్, ఇక్కడ డాన్సర్లు అంతా ఎలా చేస్తారు సార్ అన్నప్పుడు ఆయనతో మీకు రావడమే అప్పట్లో గొప్ప అనుకుంటారు. ఇంత మామూలుగా కాదు, ఆయన పట్టుకున్నా ఫస్ట్ టైం జీవితంలో చిరంజీవి సార్ పట్టుకున్నాను రా అనే ఒక సంతోషమైన ఒక ఫీలింగ్. ఆయన నా చేతుల్లో దొరికాడు రా బాబు అనిందే, ఇలా పట్టుకున్నాను. అప్పుడు నాకు ఒక రకమైన ఆనంద బాష్పాలు, అంటే కన్నుల్లో నాకు ఆనందం, చిరంజీవి సార్ నాకు చేతికి దొరికాడు రా బాబు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, ఒక్కసారే దొరికేసరికి హైలైట్ తెలుసా గాడ్ గిఫ్ట్. అందులో ఆ సాంగ్ నాకు అయిపోయేదాకా చిరంజీవి సార్తోనే ఉన్నా, చిరంజీవి సార్తోనే చూస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మనకు దొరకడు. అసలు ఆయన కోసమే వచ్చే ఇండస్ట్రీకి ఆయన సాంగే దొరికింది, కానీ సినిమా మాత్రం అదే రిలీజ్ అయింది ఫస్ట్. ఇది కాలేదు, ఏది బాగున్నారో చేసిన తర్వాత 5వ సినిమా రిలీజ్ అయింది. భగవంతుడి దేవలో మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా, చిరంజీవి సార్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే బద్రి ఇది దేశ్ కా ప్యారా ప్యారా కిస్కి నజర్ లగేగేసి ఆ సాంగ్ నెక్స్ట్ నేను ఎప్పుడో చేశా, కానీ సెకండ్ రిలీజ్ అదైంది. ఫస్ట్ అన్నయ్య మళ్ళీ బద్రి. ఫస్ట్ చిరంజీవి సార్తో చేసేసా, మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్కి వచ్చేసా. ఓకే ఓకే, అలాగే జరిగింది నా లైఫ్. ఓకే.